అండి, వెల్కమ్ టు శ్రీవస్త్ర కలెక్షన్స్. ఈరోజు నేను చూపించే స్టాక్ అంతా కూడా 450 అండ్ 500 పడుతుందండి. 450లోది 500లోది. ఇది రీసెల్లర్స్ కూడా తీసుకోవచ్చు, సింగిల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమం రీసెల్లర్స్కి ఇది చాలా యూజ్ అవుతుందండి. రీసెల్లర్ పర్పసే మెయిన్ ఈ వీడియో కూడా. సో ఇప్పుడు ఇదంతా కూడా నిన్న చూపించింది జార్జెట్లోది. ఇది వచ్చేసరికి జార్జెట్లో ఫస్ట్ క్వాలిటీ వస్తుందండి. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది, చాలా మెత్తగా కూడా ఉంటుంది. అండ్ షిఫాన్ వస్తుందండి, షిఫాన్ జార్జెట్ వస్తుంది, క్రేప్ వస్తుంది. సో ఈ వీడియోలో నేను ఇవి చూపించాను అనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇవి మనకి 450 పడతాయండి. జార్జెట్ మెటీరియల్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి 450 పడతాయండి. ఈచ్ శారీ కూడా 450 పడుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. జార్జెట్ ఫస్ట్ క్లాస్ జార్జెట్ వస్తుందండి. చాలా మెత్తగా ఉంటుంది, ఫైన్ క్వాలిటీ వస్తుంది. సో ఇది మనకి 3 కలర్స్ అవైలబుల్ ఉంది. రెడ్ ఉంది, ఆరెంజ్ ఉంది, గ్రీన్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి అంత ఫ్లోరల్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో. సో ఇది వచ్చేసరికి శారీ కూడా మనకి కింద పైన చిన్ని బార్డర్ లాగా, అంటే జస్ట్ ప్లెయిన్ కలర్ వచ్చేసి దాని మీద డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది. శారీ అంతా కూడా మనకి ప్రింట్ వస్తుందండి. అండ్ ఇదంతా ఫ్లోరల్ వస్తుంది. చాలా నిండుగా ఉంది, చాలా బాగుంది. ఇది లైట్ వెయిట్ వస్తుంది మెయిన్ దీనికి. అండ్ ఇది వచ్చేసరికి మనకి డార్క్ రెడ్ మెరూన్ కలర్లో బ్లౌజ్ అనేది వస్తుంది. మెరూన్ కలర్లో బ్లౌజ్ వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసరికి కూడా మనకి కొంచెం డిఫరెన్షియేట్ చేశాడు. పళ్ళు కూడా మనకి డిఫరెంట్గా వచ్చింది. ఇలా వస్తుంది పళ్ళు అనేది. చాలా బాగుంటుంది. ఇవన్నీ మనకి 450లో అవైలబుల్ ఉంటుంది. జార్జెట్ వచ్చేసరికి చాలా మెటీరియల్ చాలా మెత్తగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా జార్జెట్ మెటీరియల్ వస్తుందండి. ఇవి మనకి 4 కలర్స్ అవైలబుల్ ఉంది. ఇది డార్క్ బ్లూ వస్తుంది, ఇది బ్రౌన్ వస్తుంది, ఇది బ్లూ వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి డార్క్ వైలెట్ వస్తుంది. ఇవన్నీ కొంచెం డార్క్ షేడ్స్లోనే వస్తుందండి. ఇవి కూడా మనకి 450 పడుతుంది. ప్యూర్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఒక శారీ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి శారీ అంతా ఇలా ఉంటుందండి. మనకి బ్యాక్గ్రౌండ్ అంతా డార్క్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఫ్లవర్స్ తోటి చాలా బాగుంది. చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా నీట్గా ఉంది. ఫ్యాబ్రిక్ కానీ, డిజిటల్ ప్రింట్ కానీ, సెల్ఫ్ ప్రింట్ కానీ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి సేమ్ కలర్ తోటి కొంచెం డార్క్ వచ్చిందండి ఇది బ్లౌజ్ అనేది. అండ్ దీనికి సెల్ఫ్ ప్రింట్ అనేది వస్తుంది బ్లౌజ్కి కూడా. పళ్ళు వచ్చేసరికి కూడా మనకి వేరియేట్ చేశాడు. ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది, సెల్ఫ్ కొంచెం వేరియేషన్లో ఇచ్చాడు పళ్ళు అనేది. సో శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుంది శారీ. నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లో ఇది ఇంకొక ప్యాటర్న్ వస్తుందండి. దీంట్లో కూడా 4 డిఫరెంట్ కలర్స్ వస్తుంది. ఇది రెడ్ వస్తుంది, ఇది యాష్ కలర్ వస్తుంది, గ్రీన్ వస్తుంది, అండ్ ఆరెంజ్ వస్తుంది. 4 డిఫరెంట్ కలర్స్ వస్తుంది. ఇది కూడా జార్జెటే వస్తుంది. ఇది కొంచెం ప్రింట్ అనేది డిఫరెంట్గా ఇచ్చాడు. బార్డర్ ఒకలాగా ఇచ్చాడు, పైన ప్రింట్ అనేది ఒకలాగా ఇచ్చాడండి. చాలా బాగుంటుంది. మెటీరియల్ మాత్రం చాలా మెత్తగా ఉంటుంది. 450 పడుతుంది. సో ఇది జార్జెట్ ఫైన్ క్వాలిటీ వస్తుందండి. నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది శారీ వచ్చేసి మనకి ఇట్లాగా చాలా డిఫరెంట్గా ఉందండి. పైన వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా వచ్చేసి కింద మనకి సీనరీస్ లాగా, ఫోటో ఫ్రేమ్స్ లాగా ప్రింట్ అనేది వచ్చింది. చాలా బాగుంది. మధ్య మధ్యలో కూడా మనకి ఫ్లోరల్ అనేది బుట్టి వస్తుందండి. ఇది కిందకు వచ్చేసరికి మనకి బార్డర్ కూడా ఎలివేట్ చేశాడు. చాలా డిఫరెంట్గా ఉంది. ఇది పళ్ళు వచ్చేసరికి పళ్ళు అనేది ఇట్లాగా లైన్స్గా వచ్చి ఎలివేట్ చేసినట్టు చాలా డిఫరెంట్గా ఉంది ఇది కూడా మనకి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి డార్క్ కలర్లో వస్తుంది. బ్లౌజ్ అనేది డార్క్ కలర్ కాంబినేషన్ తోటి డార్క్ ఆరెంజ్ అనేది బ్లౌజ్గా వస్తుందండి. శారీ కట్టు చెంగు వరకు సేమ్ ప్రింట్ అనేది చాలా బాగుంది ఇది. సో ఇది వచ్చేసరికి మనకి ఇది ఇంకొక కాంబినేషన్ అండి. ఇది మనకి కొంచెం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అంతా కూడా. ఇది కొంచెం మనకి ఫ్లవర్స్ రెడ్గా కనిపిస్తుంది, ఇది గ్రీన్గా అనిపిస్తుంది, ఇది కొంచెం బ్లూగా కనిపిస్తుంది, ఇది బ్లూ అండ్ వైలెట్ వస్తుంది, ఇది గ్రీన్ అండ్ ఆరెంజ్ లాగా వస్తుంది, ఇది రెడ్ అండ్ డార్క్ గ్రీన్ లాగా వస్తుంది, బ్లాకిష్ లాగా. సో అట్లాగా డిఫరెంట్ కలర్స్ అనేది ఉన్నాయి. సో ఇవి కూడా చాలా బాగున్నాయి. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ శారీస్ కూడా మనకి 450 పడుతున్నాయండి. 450కి ఈ శారీస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. సో ఇది వచ్చేసరికి శారీ ఇలా ఉంటుందండి. మనకి చూడండి ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. ఇది ఎక్కువ రెడ్ కలర్ ఫ్లవర్స్ తోటి మనకి డార్క్ గ్రీన్ అట్లా ఆ షేడ్లో కనిపిస్తూ ఉంది. ఇది మనకి చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ అనేది కూడా. సో ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లాక్ వస్తుందండి. ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్గా వస్తేనే బాగుంటుంది, ఎందుకంటే శారీ హెవీగా ఉంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు ఇలా వస్తుందండి. చాలా నీట్గా ఉంది కాంబినేషన్, చాలా బాగుంది.
సో ఇవి వచ్చేసరికి ఇంకొక ప్యాటర్న్ వస్తుందండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా. దీనికి మనకి బార్డర్ వచ్చేసరికి యాష్ వస్తుంది, పైకి వచ్చేసరికి ఏమో బ్లూ వస్తుంది, కింద బార్డర్ బ్లూ వస్తుంది, పైన యాష్ వస్తుంది, కింద బార్డర్ స్నఫ్ వస్తుందండి, పైన మనకి వైలెట్ వస్తుంది. ఇది బార్డర్ వైలెట్ వస్తుంది, పైన బాడీ స్నఫ్ కలర్ వస్తుంది. సో ఆపోజిట్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కూడా మనకి జార్జెట్ మెటీరియల్ వస్తుందండి. ఇవి కూడా మనకి 450లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి శారీ అంతా మనకి పైన బ్లూ కలర్ వస్తుంది, కింద పైన వచ్చేసరికి బార్డర్ అనేది యాష్ కలర్లో వస్తుందండి. చాలా డిఫరెంట్గా ఉంది. సెల్ఫ్ ప్రింట్ వస్తుంది, ఫ్లోరల్ వస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి డార్క్ బ్లూ కాంబినేషన్ తోటి సెల్ఫ్ డిజైన్ అనేది వస్తుందండి. డార్క్ బ్లూలో సెల్ఫ్ అనేది వస్తుంది. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి మనకి పళ్ళు రన్నింగే వస్తుందండి. దీనికి పళ్ళు రన్నింగ్ గానే వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్ కానీ, చాలా నీట్గా ఉంది, డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. సో ఇవి వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్ అండి. కొన్ని ఇవి సేమ్గా ఉన్నాయి, అంటే దేని దానికి డిఫరెంట్గానే వస్తుంది. మనకి ప్రింట్ అనేది కూడా దేని దానికి డిఫరెంట్ వస్తుంది. క్యాటలాగ్ పీసెస్ లాగా వస్తుందండి. డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. జార్జెట్ మెటీరియలే వస్తుంది. అండ్ ఇవి వచ్చేసరికి మనకి 450 పడుతుందండి. చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ వస్తుందండి. ఇది వచ్చేసరికి లైట్ ఎల్లో వస్తుంది, ఇది లైట్ పింక్ వస్తుంది, ఇది లైట్ ఎల్లో వస్తుంది, ఇది కూడా లైట్ ఎల్లోనే వస్తుంది, ఇది లైట్ గ్రీన్ అనేది వస్తుంది. సో డిఫరెంట్ కాబట్టి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి మనకి స్నఫ్ కలర్ అండి, ఇలా వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది ప్రింట్ అనేది. అక్కడక్కడ మనకి ఓవరాల్గా ఫ్లవర్స్ అనేది ప్రింట్ అనేది వచ్చింది. కింద పైన వచ్చేసరికి చిన్న బార్డర్ అనేది ఇచ్చాడు, చాలా బాగుంది. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి డిఫరెంట్ వచ్చిందండి. ఇది పళ్ళు అనేది ఇలా వేరియేట్ చేశాడు, పళ్ళు అనే దాన్ని ఇట్లా డిఫరెంట్గా వచ్చింది, మనకి వేరియేట్ చేశాడు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అనేది వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా నీట్గా కూడా ఉంది. కాంబినేషన్ అనేది చాలా బాగుంది. సో ఇది వచ్చేసరికి ఇంకొక శారీ అండి, ఇలా ఉంటుంది. మనకి అంతా ఫ్లవర్స్ అనేది వస్తుంది. ఫ్లవర్స్ కింద పైన కొంచెం లైట్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ లాగా ఎలివేట్ చేశాడు, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు ఇలా వస్తుందండి. పళ్ళు అనేదాన్ని కొంచెం డిఫరెన్షియేట్ చేశాడు, జిగ్జాగ్ లైన్స్గా వచ్చేసి పళ్ళు అనేదాన్ని చూపించాడు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి డార్క్ కలర్లో వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అనేది కొంచెం డార్క్ గ్రీన్ కాంబినేషన్లో చెక్స్ లాగా బ్లౌజ్ అనేది వస్తుంది. సో ఇది కూడా మనకి 450లోనే అవైలబుల్ ఉంది. సో ఇవి వచ్చేసి కూడా మనకి చాలా అంటే చాలా మెత్తగా ఉంటుందండి. ఇది జార్జెట్ మాత్రం ఈ పర్టికులర్గా ఈ 4 సారీస్ మాత్రం ఇంకా మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి క్యాటలాగ్ పీసెస్ అంటే డిఫరెంట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇది కూడా మనకి 450 అవైలబుల్ ఉంది. 450లో లాస్ట్ శారీస్ అంటే ఇవి చాలా బాగుంటాయి, డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది వచ్చేసరికి శారీ ఇలా ఉంటుందండి. శారీ అంతా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ఫ్లవర్స్ అనేది వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది, చాలా బ్రైట్ కాంబినేషన్ ఇది, చాలా బాగుంది. పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వేరియేట్ చేశారండి. పళ్ళు అనేది ఇలా వేరియేషన్ వచ్చింది మనకి, బాక్సెస్గా మధ్యలో చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలాగ ఎల్లో దాంతో బ్లౌజ్ అనేది వచ్చిందండి. ఎల్లో కాంబినేషన్ తోటి మనకి మెంతి కలర్ కాంబినేషన్ తోటి సెల్ఫ్ ప్రింట్ వస్తుంది. ఇలాగ బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. సో ఈ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. సో ఇది వచ్చేసరికి శారీ మనకి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి. ఇది కాంబినేషన్ మనకి కింద పైన మనకి జియోమెట్రికల్గా వచ్చింది, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఫ్లోరల్ లాగా రెగ్యులర్గా కాకుండా చాలా డిఫరెంట్గా వచ్చింది. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి మనకి పళ్ళు అనేది కొంచెం వేరియేట్ చేశాడండి. పళ్ళు అనేదాన్ని మనకి బ్లాక్ లైన్స్ కదా ఇట్లాగా వేవ్స్ లాగా వచ్చింది, పళ్ళు అనేది ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది వస్తుందండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా చాలా బాగుంది. సో ఇప్పుడు వరకు మనం 450 రేంజ్ చూసామంటే ఇంక ఇది ఇక్కడ నుంచి 500 రేంజ్ వస్తుంది. ఇదంతా 500 పడుతుందండి, చాలా బాగుంటుంది. మెటీరియల్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇది మనకి షిఫాన్లో వస్తుందండి, మార్బుల్ షిఫాన్ అంటారు కదా, మార్బుల్ షిఫాన్లో వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రింట్ అనేది మనకి హాఫ్ వరకు ఒక ప్రింట్ వస్తుంది, పైనుంచి ఒకలాగా వస్తుంది. ప్రతి శారీకి హాఫ్ నుంచి కిందకు వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ బేస్ మీద ప్రింట్ అనేది వస్తుంది. అండ్ మనకి పై నుంచి హాఫ్ అనేది కూడా సెల్ఫ్ కలర్ వేరే కలర్ వచ్చేసి దాని మీద సెల్ఫ్ ప్రింట్ అనేది వస్తుందండి. సో డిఫరెంట్ కలర్స్ అనేది ఉన్నాయి. దీంట్లో 8 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు 4 చూపిస్తాను, ఇంకొకసారి మళ్ళీ 4 చూపిస్తానండి. సో ఇది వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ వస్తుంది, పీచ్ కలర్ వస్తుంది, స్కై బ్లూ వస్తుంది, ఎల్లో వస్తుంది. సో ఈ 4 కలర్స్ ఇప్పుడు ఉన్నాయి. నేను ఇంకొక 4 కలర్స్ చూపించాక ఇంకొకసారి ఓపెన్ చేసి చూపిస్తాను.
సో ఇవి వచ్చేసి ఇంకొక 4 డిఫరెంట్ కలర్స్ అండి. ఇది స్కై బ్లూ వస్తుంది, ఇది రమా గ్రీన్ వస్తుంది, ఇది పింక్ వస్తుంది, ఇది ఆరెంజ్ వస్తుంది. సో ఇట్లా 4 డిఫరెంట్ కలర్స్, టోటల్ 8 కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇవి మనకి 500 ఈచ్ పడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది మెటీరియల్ అనేది. సో మీరు ప్రైస్ కంపేర్ చేసి తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి శారీ అంతా ఇలా ఉంటుందండి. మనకి హాఫ్ పార్ట్ పైకి వచ్చేసరికి కలర్ వస్తుంది, దాని మీద సెల్ఫ్ ప్రింట్ అనేది వస్తుంది, మనకి గోపికమ్మల్ లాగా బర్డ్స్ లాగా వస్తుందండి. కిందకి వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ బేస్ మీద వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్గా కాకుండా చాలా బాగుంటుందండి ఈ శారీస్ అనేది. సో ఇవి 500కి అవైలబుల్ ఉన్నాయి, చాలా నీట్గా ఉండే. అండ్ ఇది చూడాలండి, ఇది పళ్ళు కూడా వచ్చేసరికి మనకి రెగ్యులర్గా అంటే రన్నింగ్లోనే వస్తుందండి. అలా రాబట్టే డిఫరెంట్గా ఉంది, మనకి డిజైనర్ పీసెస్ లాగా ఉంటుంది. సో వీటికి ఇట్లా హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి అండి. అండ్ ఇది మనకి డిజైనర్ పీస్ లాగా ఎలా అనిపిస్తుంది అంటే దీని బ్లౌజ్ చూస్తే అనిపిస్తుంది మనకి చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుంది, రా సిల్క్ మీద వస్తుంది, అంటే చాలా షైనీ ఉంటుంది. రా సిల్క్ మీద వస్తుంది, చాలా అంటే ఇలా మీకు మూవ్ చేస్తుంటే అర్థమవుతుంది. చాలా అంటే చాలా షైనీ ఉంటుందండి, చాలా బాగుంది బ్లౌజ్ అనేది. సో దీన్ని చూస్తే మనకి అది డిజైన్డ్ శారీస్ లాగా అనిపిస్తాయి, చాలా బాగున్నాయి శారీస్ అనేది. 500 అంటే వెరీ రీజనబుల్ ప్రైజెస్, రీసెలర్స్కి చాలా బాగుంటుంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసండి క్రేప్ మెటీరియల్ వస్తుంది. చాలా అంటే చాలా స్మూత్ వస్తుందండి. క్రేప్ కూడా మనకి చాలా స్మూత్ వస్తుంది, చాలా బాగుంటుంది. మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇది 500 పడుతుందండి. 500కి శారీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఇవి క్యాటలాగ్ పీసెస్ వస్తాయండి, 2 ప్యాటర్న్గా వస్తాయి. సో ఇంకొక 2 కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, 2 అట్లా వస్తే కలర్స్ అనేది వేరియేషన్ అవుతుంది. ఇది మనకి క్రీమ్ కలర్ వస్తుందండి. ఇది మనకి యాష్ కలర్లో మధ్యలో యాష్ కలర్ వస్తుంది, వచ్చేసరికి రెడ్ వస్తుంది, ఇది క్రీమ్కి బ్లూ వస్తుంది, ఇది వైట్ వస్తుంది, ఇది క్రీమ్ వస్తుంది. అట్లాగా కలర్స్ వేరియేషన్ అవుతూ ఉంటుందండి. సో ఇది 2 ప్యాటర్న్స్, ఇంకొక 2 ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. ఈ 8 అవైలబుల్ ఉన్నాయండి. ఇవి కూడా మనకి 500 ఈచ్ పడుతుంది, ఈచ్ 500 పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి లైన్స్ లాగా వస్తుందండి. ఇది మనకి క్రేప్ మెటీరియల్ వస్తుంది, లైన్స్ లాగా వస్తుంది, క్రీమ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఫ్లవర్స్ లాగా లీవ్స్ లాగా వచ్చేసి లైన్స్ లాగా వస్తుందండి. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి దీనికి కూడా లైన్స్ అనేది వస్తుంది. అండ్ దీనికి మనకి పళ్ళు వచ్చేసరికి పళ్ళు అనేది సేమ్ పళ్ళు కూడా మనకి రన్నింగ్ లానే వస్తుందండి. పళ్ళు వేరియేషన్ ఏమి ఇవ్వలేదు. సో మనకి ఇది వచ్చేసరికి పళ్ళు కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మొత్తం బ్లూ అనేది వచ్చి పళ్ళు అనేది డిఫరెన్షియేట్ చేశారండి. శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి క్రేప్లో ఇంకొక ప్యాటర్న్ వస్తుంది. ఇది కూడా మనకి క్రీమ్కి వచ్చేసి మధ్యలో లైన్స్ లాగా వస్తుంది. సో ఇది కూడా మనకి లైన్స్ లానే వస్తుంది, కాకపోతే డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ తోటి, పింక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వైలెట్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. అండ్ ఇది కూడా మనకి పళ్ళు చూసుకున్నట్లయితే పళ్ళు కూడా మనకి ఇలా వస్తుందండి. పళ్ళు అనేది కొంచెం డిఫరెన్షియేట్ చేశాడు. సో పళ్ళు అనేది ఇలా వస్తుంది. శారీ అంతా కూడా ఓవరాల్ మనకి ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి క్రేప్లో ఇంకొక 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి. పైన మనకి షిబోరి ప్రింట్ లాగా వస్తుంది, ఇది వచ్చేసరికి మనకి షిబోరి ప్రింట్ లాగా వచ్చేసి ఫ్లవర్స్ లాగా వస్తుంది. డిఫరెంట్గా ఉంటుంది. ఈ 2 మోడల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. టోటల్ 8 శారీస్ వస్తుంది, 8 కూడా ఈచ్ 500 పడుతుంది. సో ఇది రీసెల్లర్స్కి చాలా బాగుంటుంది. నేను ఒక శారీ అనేది 2లో డిఫరెంట్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో ఇది వచ్చేసరికి శారీ అంతా కూడా మనకి పైన ప్రింట్ షిబోరి ప్రింట్ లాగా వస్తుందండి. కిందకి వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ తోటి ఎలివేట్ చేశాడు. ఇది మనకి ఎక్కువ మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి క్రీమ్ మీద వస్తుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది వస్తుంది. సో ఇలా వస్తుంది, బ్లౌజ్ అనేది బ్లాక్ ప్లెయిన్ వస్తుంది. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లాగా రెడ్ కలర్ కాంబినేషన్ తోటి మొత్తం రెడ్ వస్తుందండి. పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. సో శారీ అంతా కూడా మనకి షిబోరి ప్రింట్ లాగా వస్తుంది. సో ఇది వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ కలర్లో అండి, గ్రీన్ అదొక డిఫరెంట్ కలర్లో గ్రీన్ కలర్లో వస్తుంది. కిందకు వచ్చేసరికి ప్రింట్ అనేది మనకి డిఫరెంట్గా వచ్చింది, ఫ్లవర్స్ లాగా వచ్చేసి లీవ్స్ లాగా వచ్చేసి మిడిల్ పార్ట్ మనకి షిబోరి ప్రింట్ లాగా వచ్చిందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది. దీనికి కూడా ప్లెయిన్ బ్లాక్ అనేది బ్లౌజ్ లాగా వస్తుంది. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి సేమ్ ఇలాగే పెద్దగా వేరియేట్ చేసిండు, ఫ్లవర్స్ లీవ్స్ అనేది ఇట్లాగా వచ్చేసి మనకి ఇది పళ్ళు లాగా వేరియేట్ చేశాడు. అండ్ శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ మనకి ఇలా షిబోరి ప్రింట్ తోటి వస్తుందండి, చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంది కాంబినేషన్ అది. సో ఈ ఎపిసోడ్కి ఈ శారీస్ అండి. నెక్స్ట్ నేను డైలీ వేర్లో మళ్ళీ చూపిస్తాను. చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.